కృష్ణా జిల్లా ఇనుగనదూరు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ప్రశ్న రావణున్న ఇనుగనదూరు పోలీస్ స్టేషన్ను భారీ సంఖ్యలో చుట్టుముట్టారు. వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బ్యారికేడ్స్ను తోసుకుంటూ పోలీస్ స్టేషన్ వైపుకు దూసుకొచ్చేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. రావణ్పై దాడి చేయడానికి పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డారు కూడా జనసేన కార్యకర్తలు. మరి లా అండ్ ఆర్డర్ ఏమైంది అక్కడ? పోలీసులు ఏం చేస్తున్నారు? మరి పరిస్థితి ఈ రకంగా ఉంటుందని ముందుగానే ఊహించలేదా? ఇలాంటి వల్నరబుల్ సిచ్యువేషన్ తెలిసి కూడా రావణ్ అక్కడికి తీసుకొచ్చారా, లేదంటే రావణ్ ఉద్దేశపూర్వకంగా దాడి జరిపించడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రశ్నలు కూడా చాలామంది లేవనెత్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అని తెలిసినప్పుడు అదనపు బలగాలను అక్కడ మోహరించాలి. అలా లేని పక్షంలో వారిని నిలువరించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ వచ్చిన జనసేన కార్యకర్తలు ఏ రకంగా దూసుకొస్తున్నారు, పోలీసులు అంటే వాళ్ళకి లెక్క లేదు అనేది ప్రత్యేకంగా ఈరోజు చెప్పనక్కర్లేదు. వాళ్ళు స్టేషన్లోకి వెళ్ళి మరి రావణ్పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏ రకమైన లా అండ్ ఆర్డర్ ఉంది అనేది చెప్పకనే చెబుతున్నట్టుగా ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. కక్ష సాధింపు చర్యలకు ఇక అంతెక్కడా అన్న ప్రశ్నలు తలెత్తుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. పోలీసులు కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు, తోసుకుంటూ మరి ముందుకెళ్తున్నారు. మరి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపై కూడా కేసులు కట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ దిశగా చర్యలు ఉంటాయా లేదా అనేది వేచి చూడాలి. వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నారు. సో ఖచ్చితంగా రావణ్ మీద దాడి చేసి తీర్తామంటూ చేస్తున్న వీరి బరి తెగింపును మరి ఏ రకంగా చూడాలి? ఎందుకు అక్కడ అదనపు బలగాలను మోహరించలేదు? ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ముందుగానే ఊహించలేదు? ఎందుకంటే ఇక్కడ స్టేషన్కి తీసుకొచ్చే ముందే ఖచ్చితంగా రావణ్ని దాడి చేసి తీరాలి, అతని ఒంటి మీద ఒక్క దెబ్బైనా పడి తీరాలి అంటూ జనసేన కార్యకర్తలు మాట్లాడుకున్న ఆడియో కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో మరి ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదు? ఎందుకు రావణ్పై దాడిని ఇలాంటి వల్నరబుల్ సిచ్యువేషన్గా మార్చారు అనే ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా సమాధానం రావాల్సి ఉంటుంది. సో సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఉన్న రావణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం కూటమి సర్కార్ చేస్తున్న ఈ అరెస్టుల పర్వం వచ్చు డైరెక్ట్గా స్టేషన్లోనే భద్రత లేదు అనే అంశాన్ని మరోసారి రుజువు చేస్తూ కార్యకర్తలందరూ కూడా బరి తెగించి పోలీసులను తోసేసి మరి ఏ కానిస్టేబుల్ని ఎవరినో కాదు ఎస్ఐసిఐ స్థాయి ఆఫీసర్ని కూడా తోసేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి ఎవరి అండ చూసుకుని వీళ్ళు ముందుకెళ్తున్నారు, దొమ్మి కేసులో ఇది కొట్టుకుపోతుంది అనే భావనతోటే వాళ్ళు దాడికి పాల్పడుతున్నారు అన్నట్టుగా ప్రస్తుత దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చూస్తున్నాం ఇనుగనదూరు కృష్ణా జిల్లాలో పోలీస్ స్టేషన్ ముందున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ పరిస్థితి చూస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఎందుకు ఆ దిశగా మరి అడుగులు వేయట్లేదు? పోలీసులను సైతం వాళ్ళు ఏ రకంగా తోసుకుని లెక్క లేదు అన్నట్టుగా ముందుకు కదులుతున్నారో కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా వీటిని చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది పోలీసుల పైన దాడిగా కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఇది ముందుగానే ఊహించారో లేదో తెలియదు, ఊహించినా ఇలాంటి సిచ్యువేషన్ని మరి ఎంకరేజ్ చేశారో తెలియదు. కానీ మొత్తానికి పోలీసులు సైతం లెక్క చేయకుండా లోపల స్టేషన్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ రావణ్పై దాడి చేయడానికి, అతన్ని హతమార్చడానికేనా అన్నట్టుగా ఉంది వాళ్ళ ఆవేశం. చూస్తున్నాం జనసేన కార్యకర్తలు ఏ రకంగా దూసుకెళ్తున్నారో. పోలీసులు అంటే కూడా మాకేంటి లెక్క, ఎవడరా మనల్ని ఆపేది అన్నట్టుగా కూడా వాళ్ళు ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఎవరి అండ చూసుకొని మరి ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉందా అనే దానికి ఆ ప్రశ్నకు సరిపోయేటట్టుగా ప్రస్తుతం విజువల్స్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఏ పోలీస్ అధికారి అంటే కూడా లెక్కలేదు. రావణ్పై దాడి చేస్తామంటూ పోలీస్ స్టేషన్లోకే దూసుకెళ్తున్న పరిస్థితులు విస్మయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పరిస్థితిని అదుపు చేయాలి. వాళ్ళు దూకుతుంది పోలీస్ స్టేషన్లోకి, గోడ దూకి మరీ దాడి చేస్తున్నారు, దాడి చూస్తున్నారు అంటే కనుక పరిస్థితి ఏ రకంగా ఉందో
మరి ఇక్కడ అంచనా వేయటంలో పోలీసులు ఫెయిల్ అయ్యారా, లేదంటే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పరిస్థితికి తావిచ్చారా అనే ప్రశ్నలు మాత్రం వస్తున్న క్రమం చూస్తున్నాం మనం. కృష్ణా జిల్లా ఎనుగుదూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ప్రస్తుత దాడి తాలూకు దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అరెస్టు తర్వాత కోర్టులు బెయిల్ ఇస్తున్నా మరొక కేసులో అరెస్టు చేస్తున్న పోలీసులు ప్రస్తుతం రావణ్ణి మేము సంరక్షించలేము అనే దానికి బలం చేకూర్చే విధంగా ఉన్న విజువల్స్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోకే, సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి దృశ్యాలు. పోలీసులు అంటే లెక్క చేయని వైనం, కానీ ఇది బాహాటంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులపై దాడి చేస్తూ వాళ్ళని తోసేస్తూ లోపల ఉన్న ఒక సోషల్ యాక్టివిస్ట్ రావణ్పై దాడి చేసి తీరతామంటూ వస్తున్న రౌడీ మూకలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి వాళ్ళని అడ్డుకోవటంలో పోలీసులు కూడా చేతులు ఎత్తేసారా అన్నట్టు విధంగా ఉంది. వాళ్ళ అసహాయ స్థితి చూస్తే వాళ్ళను కూడా తోసేస్తూ మరీ ముందుకెళ్తున్నారు. కానీ వాళ్ళని నిలువరించే ప్రయత్నం ఏ మేరకు పోలీసులు చేస్తున్నారో చూస్తున్నాం మనం. సో వాళ్ళ స్థాయికి మించిందా, మరి వాళ్ళు అక్కడ అదనపు బలహాల్ని మోహరించకపోవటం వాళ్ళు చేసిన తప్ప తెలియదు. కానీ మొత్తానికి SICI స్థాయి అధికారులను కూడా తోసివేస్తూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న గుండా మూకలని అక్కడ కనిపిస్తుంది. అదే మన స్క్రీన్ మీద చూస్తున్నాం. రైట్, పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్, ఏం చేస్తుంది, ఏం జరుగుతోంది అక్కడ? పోలీసులు నిలువరించలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నారా? మరి ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించలేదా? నిజంగా లోపలికి వెళ్ళి రావణ్పై దాడి చేస్తే కనుక ఎవరు బాధ్యత వహించాలి? పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తారా? ఎందుకంటే జై జనసేన అంటున్నారు అందరూ. ఏం జరుగుతోంది అక్కడ? అది ఏదైతే జనసేన కార్యకర్తలు నాయకులు ముందుగా చెప్పారో దానికి ప్రకారంగానే పథకం ప్రకారం మచిలీపట్నంలోని ఎనుగుదూరు పోలీస్ స్టేషన్ కు భారీగా చేరుకున్నారు. జనసేన కార్యకర్తల ఓవర్ యాక్షన్ కారణంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తకరమైన పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రావణ్ పై ఒక్క దెబ్బ అయినా పడాల్సిందే, నేను సిద్ధమంటూ కూడా జనసేన నేత పెట్టిన పోస్ట్ కు భారీ ఎత్తున జనసేన కార్యకర్తలంతా ఎనుగుదూరు పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. ఎనుగుదూరు స్టేషన్ పరిధి మొత్తాన్ని కూడా వారు ఆక్రమించిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా స్టేషన్ లోకి వెళ్లేందుకు వీళ్ళందరూ చొచ్చుకొచ్చారు. అక్కడ ఉన్న పోలీసులు సిబ్బందిని అందరినీ కూడా విసిరి పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బారికేడ్లు అడ్డం పెట్టినప్పటికీ కూడా వాటిలన్నింటినీ తోసుకుని పోలీసులు మొత్తాన్ని కూడా తోసుకుంటూ కూడా ఒక్కసారిగా స్టేషన్ గోడలు దూకి లోనికి వెళ్లే ప్రయత్నం అయితే కూడా చేశారు. జనసేన నేత కొరియర్ శ్రీనుతో పాటు చాలా మంది కార్యకర్తలు కూడా అక్కడ ఉన్నారు. తమ ఖచ్చితంగా ఒకవైపు జై జనసేన అని నినాదాలు చేస్తూనే మరోవైపు రావణ్ పై దాడికి ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. స్టేషన్ లో రావణ్ కు రక్షణ లేదంటూ కూడా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే అతని తరపున న్యాయవాదులు చేసిన వాదనకి ఇది చాలా బలం చేకూరుస్తుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రావణ్ పై మేము దాడి చేసి తీరుతామనే కోణంలోనే జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకులు పెద్ద ఎత్తున ఎనుగుదూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ముట్టడించిన పరిస్థితి, స్టేషన్ లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన పరిస్థితిని మనం చాలా క్లియర్ గా చేస్తున్నాం. అయితే జనసేన నేత ఆడియో విడుదలైన బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎనుగుదూరు పోలీస్ స్టేషన్ కి చుట్టూ పహారా కాసినప్పుడు, రెక్కి నిర్వహించినప్పుడు కూడా పోలీసులు ఇంకా అప్రమత్తం కాకపోవడం పట్ల మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ఏదైనా సమయంలో నిరసనలు ఆందోళనలు చేసినప్పుడు, సమస్యలపై చేసినప్పుడు వారి మీద లాఠీలు జులిపించే పోలీసులు ఎందుకు ఇప్పుడు జనసేన కార్యకర్తలని నాయకుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ మనకు వినిపిస్తుంది. అయితే వారందరినీ కూడా నిలువరించడానికి, జనసేన కార్యకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగానే శ్రమిస్తున్నారనేది చెప్పుకోవచ్చు. కానీ వారంతా ఎట్టి పరిస్థితుల్లో మేము స్టేషన్ లోకి చొరబడతామనే ప్రయత్నంలో భాగంగానే అక్కడే ఆందోళన చేస్తున్నారు. స్టేషన్ కు ఉన్న అన్ని చుట్టుపక్కల రోడ్ల అన్నిటి నుంచి కూడా భారీ ఎత్తున ఎనుగుదూరు పోలీస్ స్టేషన్ కు జనసేన కార్యకర్తలు అయితే కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిని అడ్డుకోవడానికి పోలీసులు నానా అవస్థలు పడుతున్నారు. సహజంగా ఇలాంటి సందర్భాల్లో లాఠీ చార్జ్ చేస్తారు, లేదంటే వారిని అక్కడి నుంచి తరిమి కొట్టేందుకు రోప్ పార్టీని పెట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా గాల్లోకి కాల్పులు కూడా జరుపుతారు. సహకారం అందిస్తున్నట్టుగానే మనకి కనిపిస్తుంది. అశోక్, ఖచ్చితంగా గాల్లోకి కాల్పులు కూడా జరుపుతారు. ఎందుకంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తున్నారు. వీళ్ళు లోపల ఉన్న ఎవరి మీద దాడి చేయడానికి అనేది సెకండరీ అయితే, పోలీసులను తోసుకుంటూ SICI అధికారులు కూడా వాళ్ళు తోసేస్తూ ముందుకెళ్తున్న క్రమంలో పోలీసులు ఇంకా ఎందుకు డిఫెన్సివ్ గా వ్యవహరిస్తున్నారు? అంటే వాస్తవానికి మొదటి నుంచి కూడా రావణ్ కేసులో చూస్తే కనుక పూర్తిగా ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇటు పోలీసులు కావచ్చు, రాజ్యాంగానికి లోబడి కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుకూలంగానే పనిచేస్తున్నారనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ క్రమంలోనే అధికార పార్టీకి సంబంధించిన
కార్యకర్తలు నాయకులు కావడంతో వారిని ఎవరిని కూడా టచ్ చేయడానికి కూడా పోలీసులు భయపడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే పోలీస్ స్టేషన్ మీద దాడికి ప్రయత్నం అంటే వ్యవస్థ మీద దాడిగానే మనం పరిగణించాలి. అలాంటి సమయంలో ఖచ్చితంగా స్టేషన్ లో చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వారిని అడ్డుకోవాల్సిన పరిస్థితి. కానీ జనసేన కార్యకర్తలు నాయకులు స్టేషన్ లో అక్కడ ఉన్న ఎవరైతే సిఐఎస్ఐ స్థాయి అధికారులు కావచ్చు, మిగిలిన పోలీసు సిబ్బంది అందరినీ కూడా తోసుకుంటూ గోడ దూకి స్టేషన్ లోనికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ కూడా వారి పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం కావచ్చు, వారిని గట్టిగా అక్కడి నుంచి మందలించి పంపించడం కావచ్చు, లేదంటే వాళ్ళని అక్కడి నుంచి అరెస్టు చేసి తరలించే ప్రయత్నం కానీ ఏది చేయకపోవడం ఇక్కడ అనేక అనుమానాలకు తావిస్తోంది. జనసేన కార్యకర్తలు ఏదైతే రావణ్ పైన దాడి చేయాలని నిర్ణయించుకున్నారో దానికి పోలీసులు సహకరిస్తున్నారా అనే ఒక అనుమానం కూడా ఇక్కడ కనబడుతోంది. ఖచ్చితంగా రావణ్కు రక్షణ కల్పించాలనేసిన అవసరం అయితే ఉంది. కానీ జనసేన కార్యకర్తలు మాత్రం పూర్తి స్థాయిలో ఎనగుదురు పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల మాత్రం మోహరించారు. మరికొద్ది సేపట్లోనే రావణ్ ని మెడికల్ టెస్టులకు తీసుకెళ్తారనే సమాచారం ఉండటంతో పూర్తిగా ఎనగుదురు పోలీస్ స్టేషన్ పరిసరాలన్నీ కూడా జనసేన కార్యకర్తలు తమ అధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు మాత్రం వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారనేది మనకి చాలా స్పష్టంగా విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. రైట్ అశోక్, పరిస్థితి ఏమన్నా చక్కబడే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అదనపు బలగాలను ఎవరన్నా పిలిచారనే ఇన్ఫర్మేషన్ ఉందా? నిజంగా ఈ రకంగా ఇంకా జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నట్టయితే కనుక పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది కదా. జనసేన కార్యకర్తలు స్టేషన్ కు రాక ముందే అవనగడ్డకు సంబంధించిన డిఎస్పీ ఇక్కడికి చేరుకున్నారు. అలాగే కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా చేరుకున్నారు. కానీ డిఎస్పీ స్థాయి అధికారి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎందుకు పరిస్థితిని వీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది ఒక విమర్శ చాలా స్పష్టంగా మనకు వినిపిస్తోంది. డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నప్పుడు ఇతర స్టేషన్స్ నుంచి కూడా కొంతమంది సిబ్బందిని తీసుకొచ్చి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ జనసేన కార్యకర్తలు మాత్రం ఏ మాత్రం నిలువరించిన పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికైనా సరే అంటే స్టేషన్ లోకి చొరబడి రావణ్ పై దాడికి యత్నించిన సమయంలోనైనా జనసేన కార్యకర్తలు అక్కడి నుంచి తరిమి కొడతారా లేదా అనేది అయితే మాత్రం మనం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.